ఈ రోజు మా కిట్టి పార్టీ ఒక చిన్న గేమ్. ఇందులో 15 క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా ఫన్నీ క్వశ్చన్స్. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీరు ఎక్కువగా సెల్ఫీలు ఎవరు పెట్టుకుంటారు మీ ఇంట్లో ఫోన్లో అలాగా, లేకపోతే డాన్స్ ఎవరు వేస్తారు అలాగా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి ప్లస్ మన 15 మందిలో ఎవరున్నారో దానికి రిలేటెడ్ ఎవరో కూడా మనం చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు బాగా నవ్విస్తారు ఇందులో అని వచ్చింది అనుకో, మీ ఫ్యామిలీలో ఎవరు బాగా నవ్విస్తారు అన్నది చెప్పండి. ప్లస్ మన కిట్టి పార్టీలో ఎవరు ఎక్కువ బాగా నవ్విస్తారు అన్నది కూడా చెప్పండి. సో రెండు మనం చేసినట్టు. ఓకే. సో ఫస్ట్ హోస్ట్ పద్మజ కాబట్టి పద్మజతో మొదలు పెడతాం. అసలు నీకు అర్థం ఒకటి నేను చెప్తాను. బార్గైన్ మీ దాంట్లో ఎవరు బాగా చేస్తారు? వాళ్ళ అత్తయ్య గారు బాగా చేస్తారు. బేరం ఎవరు బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు బేరం ఎవరు ఆడతారు మీ ఫ్యామిలీలో? వాళ్ళ అత్తయ్య గారు బార్గైన్ బాగా చేస్తారు. ఎలా ఆడతారో కూడా చెప్పాలి. చెప్పడం కష్టం కానీ మా అత్తయ్య గారు అంతే. ఓకే, పెద్దవాళ్ళు కదా వాళ్ళు, సో ఫస్ట్ నుంచి అలవాటు అయ్యి ఉండొచ్చు, అందుకని ఆవిడ. నెక్స్ట్ సుస్మిత. హలో, మర్చిపోయావు మన కిట్టీలో మన కిట్టీలో మన కిట్టీలో రూప బాగా బాగా ఎక్కువగా నిద్రపోవడం ఇష్టం. మీరు తీసుకొని అడగండి. మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి లవ్ స్లీపింగ్. ఇక్కడ ఎవరు పడుకుంటారో మాకు తెలియదు. వాళ్ళే చెప్పండి ఎవరు ఎక్కువ నిద్రపోవడం ఇష్టపడతారు మన గ్రూప్ లో. మన గ్రూప్ లో ఎక్కువ స్లీపింగ్ ఎవరు? ఫ్రాంక్ గా చెప్పండి. ఇష్టపడడం అందరికి ఇష్టం. ఇద్దరు ఈ రోజుల్లో అందరికి ఇష్టమే. చెప్తే అబ్బా నిద్రపోవాలి టైం తప్పదు అనే వాళ్ళు ఎవరు? నేనే. అసలు కంటే నిద్రపోదు. ఓకే, అన్నట్టు వాడికి రీల్ వస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో. ఏమీ చేయకండి, అవును, ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వండి, పడుకోండి. హరిణి గారికి వాట్సాప్ స్టేటస్ ఎక్కువగా మీ ఫ్యామిలీలో ఎవరు పెడతారు? హరిణి గారి కోడలు వాట్సాప్ స్టేటస్ ఎక్కువ పెడుతుంది. ఇందులో వాట్సాప్ స్టేటస్ ఎవరు ఎక్కువ పెడతారు? ఉమా ఇప్పుడేం లేదు, ఒకప్పుడు ఉమా, ఇప్పుడు శైలజ. శైలజ అటు చూపించి మాట్లాడినప్పుడు ఇలా బాగా ఇచ్చేసారు. జ్యోతికి చిన్న విషయానికి ఎక్కువగా నవ్వేది ఎవరు మీ ఫ్యామిలీలో? అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండేది, వాళ్ళు ఉంటే ఇల్లు గలగల్లాడేది ఎవరు? నేను చెప్పనా? ఐ థింక్ షణ్ముఖ్ ఏమో. హ్యారీ అని చెప్పండి. వాళ్ళ రెండో అబ్బాయి షణ్ముఖ్ ఎప్పుడు అందరితో చాలా క్లోజ్ గా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు. సో జ్యోతిది నేను చెప్పేసాను. ఓకే, మన దాంట్లో ఎక్కువ నవ్వేది ఎవరు? అది చూపించండి. అది ఎక్కువ నవ్విస్తుంది, నవ్వుతుంది. మరి మాకు బ్యాచెస్ కూడా ఎక్కువగా డిసిప్లైన్ గా ఉండేది మీ ఇంట్లో ఎవరు చెప్తారు? డిసిప్లైన్ గా ఉంటారు నాకు తెలుసు. సో అంటే డిసిప్లైన్ గా అంటే అలా అని కాదు, కరెక్ట్ టైమింగ్స్, కరెక్ట్ గా వర్క్ టైము, అదంతా ఇంటిని హ్యాండిల్ చేసుకునేలాగా నాకు తెలుసు. సూపర్గానే ఉంటాను. ఇప్పుడు గ్రూప్ లో ఎక్కువ డిసిప్లైన్ గా ఉండేది ఎవరు? కదా పద్మజ మనతో ఎక్కువ ఉంటుంది కాబట్టి మన దాంట్లో పద్మజ
క్వశ్చన్. బాగా పాట పాడేది ఎవరు మీ ఫ్యామిలీలో? బాగా బాగా పాటలు పాడు. వాళ్ళ అత్తయ్య గారు చాలా బాగా మీ పాడతారు. అత్తగారు పాడే పాటలో ఒక పాట మాకు వినిపించండి. అసలు నాకు తెలియదు. సో ఇప్పుడు కిట్టి పార్టీలో ఎక్కువ పాటలు పాడేది బాగా అబ్బా నాన్ కాంట్రవర్షియల్. ఉమా మీరే చదవాలి. ఎక్కువ షాపింగ్ చేసేది ఎవరు? మా ఇంట్లో నేనే. అది నేనే. తోడుగా నా కూతురు. అనితకి ఎక్కువగా షాపింగ్ చేసేది ఎవరు అంటే ఈ ఆన్సర్ అందరికి తెలిసింది. అనిత ఫ్యామిలీలోనూ అనిత షాపింగ్ చేస్తుంది, ఈ కిట్టి పార్టీలో కూడా అనితే చేస్తుంది. కరెక్ట్ గా వచ్చింది. అలా కనపక్కర్లేదండి. చూడండి ఇవి కూడా కలపాలా? దాన్ని ఏడిపించినారు. మీ ఫ్యామిలీలో సెల్ఫీస్ ఎవరు ఎక్కువ తీసుకుంటారు? మా అమ్మాయి ఆ సెల్ఫీ స్టేటస్ లో పెట్టండి ఎవరు? అది నేనే, అది నేనే. వాళ్ళ అమ్మాయి తీసుకున్న సెల్ఫీస్ ని రూపా స్టేటస్ ఎక్కువ పెట్టేది రూపాయి. సారీ సెల్ఫీ తీసుకునేది అది స్టేటస్ పెట్టేది సెల్ఫీ. మన ఆ, group లో selfies ఎవరు? శైలునే, రూపా. నేను కూడా ఫోన్లో కలుపు. ఇప్పుడు ఉమా దీనికి తన ఛానల్ కి అయిపోయింది కానీ శైలు అట్లా కదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేస్తుంది విత్ సెల్ఫీ. ఎవరు ఏమైనా మాత్రం ఏం మధుకి వచ్చింది. ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడేవారు ఎవరు మీ ఫ్యామిలీలో? నేనే. ఇష్టపడుతుంది కదా. ఇక్కడ స్వీట్స్ ఎవరికి ఎక్కువ బాగా ఇష్టం? ఇప్పుడు అక్క ఇంకెవరికి ఇష్టం లేదా? కవితకి ఇష్టం, చాలా మంది ఉన్నారు స్వీట్స్ ఇష్టపడేవారు. ఫేవరెట్ వచ్చింది. వెనక్కి లాగుతున్నారు కానీ కష్టం, చాలా కష్టం. ఆదికి వచ్చిన క్వశ్చన్ డాన్స్ మీలో బాగా చేసేది ఎవరు? అది మీరే. అదే అన్నాను ఎవరికి రిలేటెడ్ క్వశ్చన్ అలా ఎలా వస్తున్నాయో సంగతి సో వాళ్ళ ఫ్యామిలీలో చేసేది ఆదినే. ఈ కిట్టి పార్టీలో డాన్స్ కూడా ఆదినే చాలా మంది బాగా డాన్సర్స్ ఉన్నారు. చేస్తుంది. మాస్ కూడా మాస్ జై నృత్య. వాళ్ళు బాగా చేస్తారు. దీనికి కూడా అలాగే వచ్చింది. చిన్నపిల్లల అల్లరి చేసేది మీ ఇంట్లో ఎవరు? అదే కిట్టి పార్టీలో కూడా అది అల్లరి అలాగే చేస్తుంది. సో బాగా వచ్చింది. కలుతుందిగా ఇంకా మీ ఇంట్లో గాసిప్స్ ఎక్కువగా చెప్పేది ఎవరు? అంటే మనం టాపిక్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. గుసగుసలు ఆడేది గుసగుసలు ఆడే చెప్పుకుంటాం కదా. నేనే అంటే పెట్టాను. సరే ఇంకో 2 ఉన్నాయి, తీయ తీసి 2 ఉన్నాయి. ఇవి నాకు శైలితో తీసారా? అయితే నేను తీయను, శైలితో తీసేస్తాను. బాగా చెప్తే ఉమా చేస్తుంది. వంట బాగా ఎవరు చేస్తారు? కవితకి రిలేటెడ్ వచ్చింది మరి. కవిత ఇంట్లో వంట బాగా చేస్తుంది. ఈవెన్ ఇక్కడ తీసుకొచ్చి కూడా చాలా బాగుంది. శైలు అది ఎవరికైనా నీకు రూపకి మొబైల్ రూపకి కాదు రాసుకోండి. ఉన్నాయి కదా నాకు తక్కట్టే రెడీ అవ్వటానికి ఎక్కువ టైం తీసుకునేది మీ ఇంట్లో ఎవరు? అమ్మో వీళ్ళిద్దరు కవర్ అవ్వట్లేదు. అంటే చేతన. ఓకే, కిట్టి పార్టీలో రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకునేది ఎవరు? ఉమా రెడీ అవ్వడానికి ఓయ్ నేను రెడీ అవడానికి కాదమ్మా. చాలా ఫాస్ట్ అయిపోతారు.
న్యాచురల్ అలాగే ఎక్కువ టైం తీసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా మా కవితకి ఇచ్చేద్దాం అది నేను 10 నిమిషాలు మీరు ఎవరనుకుంటారు? రెడీ అవ్వడానికా రావడానికా? రెడీ అవ్వటానికి రెడీ అవ్వడానికంటే నేనా? రెడీ అవ్వడానికంటే నాకు వరకు ఎక్కువ టైం తీసుకుంటా. ఓకే కవిత ఆహా. తీసుకోదా? ఉమా పాపం శైలజకి ఛాన్స్ చెప్పడానికి ఆమె ఏదో రెడీ అవుతుంది. చెప్పేసాను నేను. ఉమా చెప్పేశారా? ఇక్కడ ఇప్పుడు నా చెప్పండి ఏదో తీసుకో అటు లైటింగ్ పోయింది. తీసిన నాది ఏదేంటని అడుగుతారు ఇప్పుడు అందరూ. మీ ఫ్యాన్స్